హలో అండి, నా దగ్గర ఉన్న వైట్ శారీ కొంచెం కలర్స్ ఉంటాయి. సో ఆ కలర్ శారీని నేను కంప్లీట్గా రెడ్ కలర్ శారీగా ఎలా కన్వర్ట్ చేసేసానో చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్వి టాక్స్ అండ్ బ్లాగ్స్. టుడే బ్లాగ్ ఇస్ శారీ అనమాట. సో ఈ శారీకి అయితే బాగా ఇది వైట్ కలర్ శారీ. వైట్ కలర్ శారీ మీద ఇలా కలర్స్ అవి అంటుకొని పోయాయి. సో మనం ఇలా కట్టుకోలేము కదా, సో అందుకని చెప్పేసి ఈ శారీకి కలర్ చేంజ్ చేసేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఇలా కలర్ చేంజ్ చేద్దామని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో కదంబ్ పక్కా రంగ్, సో ఈ శాషెట్ అయితే నేను ఆర్డర్ చేశాను. సో ఇంట్లో నాకు 5 కలర్స్ వచ్చాయి. సో నేను దీనికైతే రెడ్ కలర్ వేద్దామని అనుకుంటున్నాను. సో నేను రెడ్ కలర్ శాషెట్, దీని మీద వెనక బ్యాక్ సైడ్ ఇలా రాసి ఉంటుంది. ఆరెంజ్, గోల్డెన్, ఎల్లో, రెడ్, ఇలా నాకు 5 ప్యాకెట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ 5 ప్యాకెట్స్లో నాకు రెడ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి రెడ్ కలర్ పక్కా కదం, సో ఇది తీసుకుంటున్నాను. సో ఇది ఎలా, నెక్స్ట్ ఇంకొక సాషెట్స్ కూడా ఇచ్చారు. సో ఇది సొల్యూషన్ అనమాట, ఇది ఫ్యాబ్రిక్ కేర్ సొల్యూషన్. ఫస్ట్ మనం హాట్ వాటర్ తీసుకుని ఈ కలర్ అయితే యాడ్ చేయాలి. అలా యాడ్ చేసిన తర్వాత ఈ శారీ అయితే మనం కలర్ చేంజ్ చేసేస్తాము అందులో ముంచి. నెక్స్ట్ అలాగే మనం నార్మల్ వాటర్ తీసుకుని అందులో ఈ సొల్యూషన్ అయితే వేస్తాము. ఇలా వేసిన తర్వాత కోల్డ్ వాటర్లో నెక్స్ట్ ఈ శారీని కూడా డిప్ చేయాలన్నమాట. అంటే దీని మీద ఆల్రెడీ రాసింది కదా కేర్ సొల్యూషన్ అని చెప్పేసి, అంటే కలర్ అయితే ఏమీ పోకుండా ఉండడానికి. అండ్ మనం బాగా హీట్గా ఉన్నప్పుడు వేయకూడదు, కొంచెం సన్ లైటింగ్ తగ్గాక మనం వేసుకుంటే ఇది అలా చక్కగా నిలబడుతుంది, అంటే నీడలో ఆరేయాలన్నమాట. సో అండ్ నాకు నెక్స్ట్ వీటితో పాటు యాప్రాన్ కూడా ఇచ్చారు. అండ్ నాకు శాషెట్తో పాటు నాకు ఈ బార్కోడ్ అయితే ఇచ్చారు. ఈ బార్కోడ్ యూజ్ చేసి మనము ఎలా ఏ ఫ్యాబ్రిక్ అయితే ఎలా యూజ్ చేయాలి, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్కి ఒకలా యూజ్ చేయాలి. సో అవి కూడా నేను వీడియోలో పాటు చెప్తాను. ఒక ఫ్యాబ్రిక్ అయితే మనము సాల్ట్ యూజ్ చేయాలి, కాటన్ అయితే, అదే చిఫాన్ అయితే కొంచెం వెనిగర్ యూజ్ చేయాలి. సో అలా అనమాట. సో ఈ బార్కోడ్ యూజ్ చేస్తే మనకి టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ నేను ఈ కలర్స్తో పాటు నాకు యాప్రాన్ కూడా ఇచ్చారు. సో ఈ యాప్రాన్ యూజ్ చేసి, అంటే మన డ్రెస్ మీద కలర్ అది ఏమీ పడకుండా ఈ యాప్రాన్ కూడా యూజ్ చేస్తాం. సో యాప్రాన్ కూడా వేసుకున్న తర్వాత అండ్ హ్యాండ్కి గ్లౌజెస్ కూడా ఇచ్చారనమాట. ఇవి గ్లౌజెస్ హ్యాండ్కి, మన హ్యాండ్కి కూడా ఏమీ అవ్వకుండా ఉండడానికి గ్లౌజెస్ వేసుకొని మనము కలర్ అనేది అప్లై చేస్తాం. సో నెక్స్ట్ స్టార్ట్ ద వీడియో. నేను హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఏదైనా ఒక పాత గిన్నె లాంటిది వాటిలో వాటర్ పెట్టుకోండి. ఇన్ కేస్ కలర్ ఏమైనా యాడ్ అయినా కూడా దాంట్లో అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అండ్ మనకి అవసరం లేదు కాబట్టి కొంచెం అవాయిడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను యాప్రాన్ కూడా వేసుకొని చూపిస్తున్నాను. సో ఇలా నెక్కి అండ్ బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్స్ లా కట్టుకోవడానికి ఇచ్చారు. నెక్స్ట్ ఇవి హ్యాండ్ గ్లౌజెస్. 2 హ్యాండ్ గ్లౌజెస్ అయితే ఇచ్చారు నాకు. సో 2 హ్యాండ్ గ్లౌజెస్ నేను వేసుకున్నాను. సో నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో నార్మల్ వాటర్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ నార్మల్ వాటర్లో మనం ఏదైతే కలర్ వేద్దామో అనుకుంటున్నామో, సో నేనైతే ఈ శారీ వేద్దామని అనుకుంటున్నాను కదా. సో ఈ శారీ మొత్తం నార్మల్ వాటర్లో ఫస్ట్ డిప్ చేసేయాలి. మొత్తం డిప్ చేసిన తర్వాత వాటర్ని అంతా రిమూవ్ చేసేయాలి. తర్వాత ఏదైనా ఒక పాత బకెట్ తీసుకోండి, ఎందుకంటే కలర్ అనేది మనం యాడ్ చేసినా అది పోకపోయినా సరే పెద్దగా ఇబ్బంది ఉండదు. సో హాట్ వాటర్ అయితే తీసేసుకున్నాను. సో నెక్స్ట్ నేను శారీకి అయితే రెడ్ కలర్ వేద్దాము అని అనుకుంటున్నాను కదా. సో రెడ్ కలర్ అయితే యాడ్ చేసేసా. ఇది హాట్ వాటర్ కాబట్టి మనం హ్యాండ్తో మిక్స్ చేయలేము. సో ఏదైనా మీరు స్టిక్ యూజ్ చేయండి. స్టిక్తో మొత్తం ఆ వాటర్ మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత
మన దగ్గర ఉన్న శారీ అయితే తీసుకోండి. చూడండి నా హ్యాండ్కి కూడా కొంచెం కలర్ అనేది అంటుకుంది, సో అందుకే గ్లౌజెస్ అనేది వాడాలి. నెక్స్ట్ ఈ శారీని కూడా మనం చూడండి కలర్ ఎలా అయితే మీకు కనిపిస్తుందో ఆ కలర్ మీకు కనిపించిద్ది అని చెప్పి నేను పైకి తీసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ వాటర్లోకి మొత్తం శారీని అంతా డిప్ చేసుకొని ఉంచాలి. ఒక 20 మినిట్స్ వరకు ఈ శారీ ఆ వాటర్లోనే ఉంచాలి. మనం హ్యాండ్తో పట్టుకోలేం కాబట్టి స్టిక్తోనే కలపండి. మొత్తం శారీకి ఆ బ్లౌజ్ అంతా ఒక 20 మినిట్స్ వరకు ఉంచితే మొత్తం కలర్ అంతా శారీకి అప్లై అవుతుంది. 20 మినిట్స్ తర్వాత ఎలాగో వాటర్ అనేది కొంచెం కూల్గా అవుతాయి కాబట్టి మీకు గ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి గ్లౌజెస్తో కూడా మీరు యూజ్ చేసి ఒకసారి శారీ మొత్తం కూడా మీరు ఒకసారి ఎక్కడైనా ఏదైనా శారీ కలర్ పట్టకపోతే ఒకసారి తీసి చూసి మొత్తం పట్టించండి. నెక్స్ట్ నార్మల్ వాటర్ అయితే తీసుకున్నాను నేను. నార్మల్ వాటర్ ఇవి. అందులోకి మనం ఆల్రెడీ ఒక సొల్యూషన్ చూపించాను కదా, సో ఆ ప్యాకెట్ మొత్తం కూడా ఆ వాటర్లోకి యాడ్ చేసేస్తున్నా. మీకు శారీకి ఎంత వాటర్ అయితే పడతాయో అంత వాటర్ తీసుకోండి, సరిపోతుంది. ప్యాకెట్ మొత్తం నేను వాటర్లో వేసేసాను. సో హ్యాండ్తోనే కలిపేస్తున్నా, గ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 5 మినిట్స్ ఆ వాటర్లో ఉంచిన తర్వాత నా శారీ అయితే ఈ కలర్లోకి వచ్చింది. నేను ప్యూర్ రెడ్ కలర్ వస్తుంది అనుకున్నాను, బట్ ఓకే కనకాంబరం కలర్ అయితే వచ్చింది నాకు ఈ శారీ అయితే నీడలో ఆరేయాలి. ఆరేసిన తర్వాత నా శారీ అయితే చూడండి చాలా బాగుంది. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈ శారీని నా దగ్గరున్న బ్లౌజ్తో పెయిరప్ చేసి చూద్దాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఉన్న పాతవి ఏమైనా నచ్చకపోతే ఈజీగా మార్చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసి. సో ఫైనల్ నా లుక్ అనమాట. నేను చాలా సింపుల్గా రెడీ అయ్యాను, జ్యువెలరీ అది ఏమీ వేసుకోకుండా. అండ్ నా దగ్గర ఉన్న స్లింగ్ బ్యాగ్ బాగా సూట్ అవుతుంది అనిపించింది, సో ఇది వేసుకున్నా. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.